బాలీవుడ్ సీరియల్స్లో నటించిన పాయల్ రాజ్పుత్ని RX-100తో టాలీవుడ్కి తీసుకొచ్చాడు డైరెక్టర్ అజయ్ భూపతి. కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయినే విలన్గా చేయడం కొత్త ఆలోచన. అందుకే ఆ సినిమా సూపర్ హిట్ అయింది. పాయల్ రాజ్పుత్ కూడా బిందు పాత్రలో అదరగొట్టేసింది. అదేంటో పాయల్ ఆ రోల్ చేయడం వల్ల ఆ నెక్స్ట్ కూడా అలాంటి రోల్స్కే ఆమెను అడిగేవారట. వాటిని కాదని తనకు నచ్చిన కథలు చేస్తూ వచ్చింది అమ్మడు. అయితే పాయల్ కెరీర్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. RX-100తో క్రేజ్ తెచ్చుకున్నా ఆమెను సరిగా వాడుకోలేకపోతున్నారు మేకర్స్. RX డైరెక్టర్ అజయ్ భూపతే మళ్ళీ ఆమెకు పుష్ ఇచ్చేలా మంగళవారం అనే మూవీ తీశాడు. ఆ సినిమాలో మళ్ళీ పాయల్ మెప్పించినా మళ్ళీ ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. అందుకే సినిమాలు ఎలా ఉన్నా తన ఫాలోవర్స్ని సాటిస్ఫై చేయాలని ఫోటోషూట్స్తో సరిపెడుతుంది పాయల్ రాజ్పుత్. పాయల్ రాజ్పుత్ షూట్ వచ్చింది అంటే చాలు సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే. ఒక్కోసారి అమ్మడు డోస్ పెంచి చేసే గ్లామర్ షో కుర్రాలని డిస్టర్బ్ చేస్తుంది. స్టార్ మెటీరియల్ అయినా కూడా పాయల్ని దర్శక నిర్మాతలు పట్టించుకోవట్లేదు. పాయల్ రాజ్పుత్ తిరిగి ఫామ్లోకి వస్తే చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇంతకీ మీకు పాయల్ రాజ్పుత్ నటించిన సినిమాల్లో ఏది బాగా ఇష్టం? ఆమె కెరీర్పై మీ అభిప్రాయం కింద కామెంట్స్లో చెప్పండి. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.